సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగి అంటే నెలంతా కష్టపడి ఆఖరి తేదీ ఎప్పుడు వస్తుందా అని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తుంటాడు. ఒకవేళ జీతం రావడం ఒక్క రోజు ఆలస్యమైనా వారి బడ్జెట్ తలకిందులవుతోంది. అయితే మన పొరుగు దేశం నేపాల్ మాత్రం ఈ పాత పద్ధతికి గుడ్ బై చెప్పేసింది. ఉద్యోగుల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోసేలా ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై నేపాల్ ప్రభుత్వ ఉద్యోగులు జీతం కోసం నెల మొత్తం ఆగాల్సిన అవసరం లేదు. నెలకు 2 సార్లు వారి ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. నేపాల్ ఆర్థిక మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా అభివృద్ధి చెందిన దేశాల్లో అమల్లో ఉండే ఈ ఫోర్ట్ నైట్లీ శాలరీ విధానాన్ని నేపాల్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీని ప్రకారం ప్రతి 15 రోజులకు ఒక్కసారి ఉద్యోగుల వేతనాన్ని 2 భాగాలుగా చేసి చెల్లిస్తారు. ఈ మార్పు కేవలం ఉద్యోగుల సౌకర్యం కోసం మాత్రమే కాదు, దీని వెనుక కూడా ఒక పెద్ద ఆర్థిక వ్యూహం కూడా దాగి ఉంది. మార్కెట్లో నగదు లభ్యతను పెంచడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయడమే నేపాల్ సర్కార్ ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం నేపాల్ ఆర్థిక శాఖ ఇప్పటికే అన్ని ప్రభుత్వ విభాగాలకు ఫినాన్షియల్ కంట్రోలర్ జనరల్ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది. సివిల్ సర్వెంట్లతో పాటు ఆర్మీ, పోలీసు విభాగాలకు కూడా ఈ కొత్త విధానం వర్తించనుంది. మొదట పైలట్ ప్రాజెక్టుగా దీన్ని ప్రారంభించి ఆ తర్వాత ఉపాధ్యాయులకు, ఇతర ప్రభుత్వ సంస్థలకు విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయంపై అక్కడి ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెల మధ్యలో వచ్చే ఖర్చుల కోసం ఇతరులపై ఆధారపడకుండా చేతిలో డబ్బు ఉండడం వల్ల వారి జీవన శైలి మెరుగుపడుతుందని ఆశిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాసియా దేశాలైన భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ఇప్పటికే నెలకు ఒకసారి జీతం ఇచ్చే విధానమే అమల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నేపాల్ తీసుకున్న ఈ ముందడుగు ఇతర దేశాలకు కూడా ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంది. మార్కెట్లో వినియోగాన్ని పెంచి ఆర్థిక మాంద్యం వంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ప్రజల చేతిలో నిరంతరం నగదు ఉండాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. నేపాల్ ప్రభుత్వం సరిగ్గా ఇదే సూత్రాన్ని అమలు చేస్తోంది. ఈ కొత్త విధానం ద్వారా ఉద్యోగులు మరింత ఉత్సాహంగా పనిచేస్తారని, అలాగే దేశ ఆర్థిక పరిస్థితి కూడా గాడిలో పడుతుందని ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది.